నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సంప్రద. ఈరోజు మీకు టెంపుల్ బార్డర్స్లో డిఫరెంట్ శారీస్ చూపిస్తాను. ఇవన్నీ సోబర్గా అంటే అఫీషియల్ పర్పస్ చాలా బాగుంటాయండి. ఎక్కువగా డిజైన్ లేకుండా అంటే సింపుల్గా మనకి హోల్ శారీ ప్లెయిన్ కలర్ వస్తుంది. తర్వాత బార్డర్స్ వచ్చేసి టెంపుల్ బార్డర్స్, అంటే ఇవి ట్రెడిషనల్ డిజైన్, ఓన్లీ సింపుల్ టెంపుల్ బార్డర్ వస్తుంది. కాకపోతే కడితే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండి, అంటే కలనేతలో ఉంటుంది. ఒక పోగు బ్లాక్, ఒక పోగు వైట్ తీసుకొని కలనేతలో ఈ చీరని వేస్తారు. దీనికి మనకి ఇక్కత్ ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ హోల్ శారీ రన్ అవుతూ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా దీనికి బ్రైట్ రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి గ్రే విత్ రెడ్ మంచి కాంబినేషన్. ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇక్కత్ డిజైన్తో క్రాస్ లైన్స్లో అంటే స్లాంటింగ్గా పళ్ళు పార్ట్ వచ్చేసి హోల్ పళ్ళు మనకి క్రాస్ లైన్స్లో ఇక్కత్ వీవింగ్లో వస్తుంది. శారీ బ్లౌజ్ కంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఇక్కత్కి మనకి ఎక్కువగా కంట్రాస్ట్ బ్లౌజెసే వస్తాయి, ఎందుకంటే బార్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్స్తో కంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ చీరలో ఇంకా 2 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసిన చీర గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్, ఇది గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్, చాలా అఫీషియల్ కలర్ కాంబినేషన్. గ్రే విత్ బ్లాక్ చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి మనకి టెంపుల్స్ వైట్ కలర్తో టెంపుల్స్ రన్ అవుతాయి హోల్ శారీ. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్, పళ్ళు కూడా బ్లాక్ కలర్ పళ్ళు వచ్చేసి పళ్ళులో మనకి ఇక్కత్ డిజైన్ వస్తుంది, ఎందుకంటే చీర అంతా మనకి ప్లెయిన్గా ఉంది కాబట్టి పళ్ళులో డిజైన్ వస్తుంది. ఇది కూడా మనకి కల్నేతలో వస్తుందండి, అంటే యూజువల్గా ఇక్కత్లో కల్నేత మనకి చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ చీరలో కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకొని వీవింగ్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వైట్ ఇష్టపడే వాళ్ళకి, వైట్స్ హాఫ్ వైట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఈ చీర చాలా బాగుంటుందండి. సింపుల్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్. ఇక్కత్లో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎక్స్క్లూజివ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయండి, అంటే బ్లాక్ అండ్ వైట్ లేకుండా ఆల్మోస్ట్ మనకి ఏ చీర ఉండదు. దీని పళ్ళు కూడా మనకి స్లాంటింగ్ లైన్స్లో బ్లాక్ పళ్ళులో స్లాంట్గా మనకి క్రాస్ లైన్స్లో ఇక్కత్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్లాక్ కలర్. ఇవన్నీ ప్యూర్ మర్సరైజ్డ్ కాటన్స్ అండి. సమ్మర్ అనగానే మనం కాటన్ శారీస్ ఇష్టపడతాము, కాకపోతే మెయింటెనెన్స్కి భయపడి కొద్దిగా వెనకాడుతూ ఉంటాము. ఈ పర్ల్ కాటన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఆర్డినరీ కాటన్ని ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా అది అంటే ప్లెయిన్ ఆర్డినరీ కాటన్ని మర్సరైజ్ చేస్తారు. మర్సరైజ్ చేసిన కాటన్ ఏంటంటే ఎక్కువగా కలర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అది మనకి సాఫ్ట్నెస్, షైనింగ్, లస్టర్, స్ట్రెంగ్త్ ఇవన్నీ ఆ కాటన్ మర్సరైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ కాటన్కి ఇవన్నీ ప్రాపర్టీస్ వస్తాయండి. కాబట్టి మనకి ఆర్డినరీ కాటన్ కన్నా ఈ చీర కట్టినప్పుడు చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది. ఇంకోటి పర్ల్ కాటన్ స్పెషాలిటీ ఏంటంటే మనం యాజ్ ఇట్ ఈస్గా వాటిని అలాగే కట్టేయచ్చు, స్టార్చ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది అంటే శారీ స్టిఫ్గా ఉండాలి అని ఇష్టపడే వాళ్ళకి స్టార్చ్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదర్వైజ్ పర్ల్ కాటన్స్ అంటే మనం బేసికలీ యాజ్ ఇట్ ఈస్గా కట్టేయచ్చు.